ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఏమాత్రం ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. ఇది చంద్రబాబు చెబుతున్నటువంటి మాట. పీపీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సహా పలువురు ఉద్యమిస్తుంటే పీపీపీనే మేలు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయలేం కాబట్టి పీపీపీనే ప్రయోజనం అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి ప్రభుత్వం దగ్గర నిజంగానే డబ్బులు లేనప్పుడు, ప్రభుత్వం మెడికల్ కాలేజీలే కట్టలేనప్పుడు ఇలా కార్పొరేట్ కంపెనీలకి కోట్ల రూపాయలు ఎట్టా కట్టబెడుతున్నారు అనే ప్రశ్న ఉదయించదా? చూడండి, ఇండోసోల్ కంపెనీకి ప్రోత్సాహకాలపై మార్గదర్శకాలు జారీ. కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే అది ప్రోత్సాహకాలు, పేదవాళ్ళకి ఇస్తే అది ఉచిత పథకాలు. ప్రభుత్వం కార్యాలయాలు, మెడికల్ కాలేజీలు కడితే అది ఆర్థికంగా సహకరించినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్టా చిత్రీకరిస్తారు చూడండి. వీళ్ళకేమో రాయితీలు, జనానికేమో సబ్సిడీలు. ఇట్టా రెండు రకాల వాదనలు చూడండి. ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి సంబంధించినటువంటి ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 14,152 కోట్ల రూపాయలు రాయితీల కింద చెల్లించాలని నిర్ణయించింది. 14,152 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్ల రూపాయలు ఉంటే మొత్తం మెడికల్ కాలేజీల నిర్మాణం అంతా పూర్తయిపోతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు రెడీగా వస్తాయి. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రజా సంపద పోగుపడుతుంది. అలాంటి ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మాణానికి డబ్బులు లేవని చెప్తూ కార్పొరేట్లకు మాత్రం కారు చౌకగా భూములు ఇస్తూ, భారీగా రాయితీలు ఇస్తూ, వాటికి ప్రోత్సాహకాలను పేరు పెట్టి షిరిడి సాయి కంపెనీకి ఎంత మేర ప్రయోజనం కల్పించే రీతిలో చంద్రబాబు సర్కారు సాగుతుందో చూడండి. విడ్డూరమైనటువంటి విషయం. నిజంగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే కార్పొరేట్లకు రాయితీలు ఇస్తారా? కార్పొరేట్ల మీద పన్నులు పెంచి అదనంగా వసూలు చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తారా? అప్పులు తీసుకొచ్చి కార్పొరేట్లకి కట్టబెడతారా? వాళ్ళ ఆస్తుల నుంచి, ఆదాయం నుంచి భారీగా సంపాదించి రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారా? చంద్రబాబు సర్కారు రివర్స్లో సాగుతోంది. అప్పులు తెస్తోంది, రాయితీల పేరుతో కార్పొరేట్లకు ఇస్తుంది, జనానికి ఇచ్చేసరికి మాత్రం ఏమీ లేదని చెప్తోంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు అని చేతులు ఎత్తేస్తోంది. ఎంత విడ్డూరమైనటువంటి వాదన చూడండి. ఈ 14,152 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఏటా 943 కోట్ల 47 లక్షల చొప్పున 15 ఏళ్ల పాటు చెల్లించనుందంట. అంటే ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఒక కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధపడిందే కానీ ఆ 1,000 కోట్ల రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 3-4 మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి అనేటువంటి స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదు. వీళ్ళు ఏం చేస్తారట? 30 గిగావాట్ల సామర్థ్యం ఉన్న సిలికాన్, పాలిసిలికాన్ పీవీ మాడ్యూల్స్, 20 గిగావాట్ల వేఫర్ సెల్ మాడ్యూల్స్ కూడా తయారు చేస్తారట. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇది ఏర్పాటు చేయబోతున్నారంట. ఈ ఏర్పాటు చేయడం కోసమనంటూ దశల వారీగా 55 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తారంట. అంటే 6 ఏళ్ళు 5 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి సమయం తీసుకున్నారు. అప్పటి వరకు ప్రభుత్వం ఏటేటా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటుంది. ఏటేటా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలని అక్కడ పెట్టుబడి పెడుతున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి లబ్ధి మొత్తం గుంజుకుంటారు. ఇది కార్పొరేట్ల పేరుతో సాగుతున్నటువంటి తంతు. ఇట్టా 15,000 కోట్ల రూపాయలు ఒక కంపెనీకి ఇవ్వడానికి సిద్ధమైన చంద్రబాబుకి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మెడికల్ కాలేజీలు పూర్తి చేద్దాం అనే స్పృహ లేకపోవడమే ఆంధ్రప్రదేశ్ ఈనాటి దుస్థితికి ప్రధాన కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. పోనీ ఈ కంపెనీకి ఇన్ని పెద్ద మొత్తం రాయితీలు ఇచ్చిన తర్వాత అక్కడ ఏమన్నా భారీగా ఉపాధి వస్తుందా? వేలాది మందికి అక్కడ ఏమైనా ఉద్యోగాలు వస్తాయా అంటే మళ్ళీ అది నామమాత్రమే. అంటే రాష్ట్రంలో ఉచితంగా భూములు ఇచ్చి, గూగుల్ లాంటి వాళ్ళకి 30,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చి, షిరిడి సాయి లాంటి వాళ్ళకి 15,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాల పేరుతో ప్రయోజనం కల్పించి ఆంధ్రప్రదేశ్ని కార్పొరేట్ల లాభాల కోసం ఒక మోడల్ స్టేట్గా మార్చేశారా అనే సందేహాన్ని కూటమి ప్రభుత్వం కలిగిస్తోంది.